నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం సృజన. గురుగారు, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఇప్పుడు మనకి ఈ 12 రాశుల్లో ఈ ఏలినాటి శని జరుగుతున్నవి మకర, కుంభ, మీన రాశులు. ఈ 3 రాశులు ఏలినాటి శని జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్లో ఇంజెక్ట్ అయిపోయినాయి. నాకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని. అలా ఈ 3 రాశులు. ఇక ఏలినాటి శని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది, అది ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి కేటగరైజ్ చేసేసుకుంటారు. బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా. కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు. సో ఆ విధంగా. ఇక ఉచ్చస్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున, మళ్ళీ ఈ యొక్క వృషభ రాశులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక మిగతా రాశులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా, ఈ యొక్క జనవరి 15th నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే నెక్స్ట్ 1 month ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడు అనమాట, ఫిబ్రవరి 15th వరకు. ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు. అలాగే ఈ యొక్క బుధుడు జనవరి 2nd నుంచి డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశి నుంచి ఏం చేస్తాడు, జనవరి 7th కల్లా ఈ ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు. ఇక శుక్రుడి యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి 12 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి ప్రవేశం. ఇక మిగతాయి మనకు తెలిసినవే. గురుడేమో మేషరాశి, రాహువు మీనరాశి, కేతువు ఈ వృశ్చిక రాశి. ఈ విధంగా 12 రాశుల వారికి కూడా శుభాలు జరుగుతాయి, అశుభాలు జరుగుతాయి. కేవలం ఈ మిథున వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం, ఈ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మకర, కుంభ, మీన రాశి వాళ్ళకి దంచుడి కార్యక్రమంలా వాళ్ళకి బ్యాడ్ జరగడం అవే ఉండవు. వాళ్ళకి శని బాగాలేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది. ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురుడు బాగుండడు, శుక్రుడు బాగుంటే వీళ్ళకి శుక్రుడు బాగుండడు. అన్నీ ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది. అలా చేయని పక్షంలో ఏమవుతాయి, సకల కష్టాలు ఒకడికే వచ్చేస్తే, ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు. నువ్వో గొయ్యో చూసుకోవాలి. కాబట్టి సొసైటీలు చేసేసుకోవాలి, అంతా బ్యాచ్లో సొసైటీలు చేసుకోవాలి. కాబట్టి అలా చేయనివ్వదు. మళ్ళీ వలన కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి ధైర్యం ఈ గ్రహాలు ఆ రాశుల వ్యక్తులకు ఇస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ధనస్సు రాశి వారికి ఏలినాటి శని పోయింది. ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో ధనస్సు రాశి వారు చక్కచక్క ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అర్ధాష్టమ రాహువు వీళ్ళని భ్రమంలో ఉంచుతూ ఉంటుంది. నేను అపర కోటీశ్వరుడిని అయిపోతున్నాను ఈ ఫిబ్రవరి నెలలో అని. అలాగే తృతీయ స్థానంలో ఈ యొక్క శని హార్డ్ వర్క్ని చేయిస్తాడు, విజయ పరంపరల రుచిని చూపిస్తాడు. ఓవరాల్గా ఈ ధనుసు రాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో ఫ్లయింగ్ కలర్స్తో ఎదిగిపోతారు, జెండా బావుటాన్ని ఎగరవేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ధనుస్సు రాశి వారికి తిరుగులేదు. నెంబర్ 1 సభ్యసాచి అర్జునుడిలాగా ముందుకు దూసుకెళ్ళిపోతారు. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్తో 2 రకాల బిజినెస్లు చేసేస్తారు. గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబులు 2 చేసేస్తూ ఉంటారు. కరోనా వచ్చిన సమయంలో నీకు తెలుసా, సాఫ్ట్వేర్ వాళ్ళందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి రా మొగుడా అని పంపిస్తే వీళ్ళు కంప్యూటర్లు అలాగే ఆన్ చేసి ఉద్యోగాలు చేస్తూ సైడ్ బిజినెస్లు, టీ స్టాల్లు పెట్టేశారు. అక్కడ ఆదాయం, ఇక్కడ ఈ ఆదాయం. ఒక్కొక్కటి ఇంటీరియర్ డెకరేషన్లో ల్యాప్టాప్లు వేసేసుకొని వెళ్ళిపోవడం, ఇంటీరియర్ డెకరేషన్లు చేసేసి కొనేవారు. ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ నడుస్తుంది. అంటే ఇవన్నీ ఎలా వస్తాయి అని అంటే ధనుసు రాశి వాళ్ళకి ఆ విధంగా డబల్ బిజినెస్లు, డబల్ వృత్తుల్లో సంపాదనలు ఇవన్నీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈ ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో చేస్తారు. మరి అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనేసి అనుకుంటే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు, ఎలాంటి వ్యాపారస్తులకి లాభాలు జరిగే అవకాశం ఉంది అంటారు? ఐరన్, ఆయిల్,
ఈ 2 బిజినెస్లు కనుక చేస్తే ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ గోయంకా గారు, సుశీల్ గోయంకా గారు అంత ఎత్తు వెలిగిపోవడానికి అవకాశం ఉంది. స్క్రాప్ బిజినెస్, స్క్రాప్ ఐరన్ ఎత్తి యూసఫ్గూడలో నా స్నేహితుడు లక్ష్మణ్ అని ఉన్నాడు, మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. స్క్రాప్ ఐరన్ కోటీశ్వరుడు అయిపోయాడు. 4 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్లు కట్టేస్తాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐరన్. శని తలుచుకుంటే మామూలు భిక్షగాడిని కుబేరుణ్ణి చేసేస్తాడు. అది ఎవరికి ఉంటుంది ఆ లక్షణం? దత్తాత్రేయుడికి ఉంటుంది, అంటే గురువుకు ఉంటుంది. శని మహారాజు కూడా గురువే అనమాట. అలాగే శని బాలేనప్పుడు ఏం చేస్తాడు? చక్రవర్తుల్ని భిక్షగాళ్ళని చేసేస్తాడు. అదే ఏలినాటి శని ప్రభావం. మరి అటువంటి సమయంలో ఈ శని ఈ ధనుసు రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా వీళ్ళు ధనార్జన అనేటటువంటిది చేస్తారు. ఏ వ్యాపారాలు అని అడిగారు కాబట్టి ఆయిల్, సిల్క్, తర్వాత ఇనప వ్యాపారాలు బ్రహ్మాండంగా చేయొచ్చు. మరి ఏ వ్యాపారాలు చేయకూడదండి, లాస్లు వస్తాయి అంటే ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క కంప్యూటర్ బిజినెస్లు వీళ్ళు చేయకూడదు. ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఈ యొక్క కంపెనీ సెక్రటరీస్, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ప్రైవేట్ బిజినెస్లు అన్నీ కూడా, అంటే ఈ ప్రొఫెషనల్ బిజినెస్లు అన్నీ కూడా ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. కిరాణా షాపులు పెట్టుకోవచ్చు, బట్టల షాపులు పెట్టుకోవచ్చు, జన్మ శుక్రుడు, హోటల్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. తర్వాత ధనుసు రాశి వారికి 4వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి వైన్ షాపులు పెట్టుకోకూడదు. వైన్ షాపులు కనుక పెట్టుకుంటే మెంటల్ టెన్షన్ లెవెల్కి. బార్లలో లాస్ ఏంటండి అని మీరు అడగవచ్చు. బార్లలో అక్కడ పెడతారు, బాగానే ఉంది. రాజకీయ నాయకులే పడేసుకుంటారు. ఈ బాగా లాభాలు వచ్చే బిజినెస్లు మామూలు కామన్ మ్యాన్కి రానివ్వరు. అధిష్టాన వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేసుకుంటారు. బాగానే ఉంది, లాభాలు బాగానే ఉంటాయి. కానీ ధనుసు రాశి వాళ్ళకి ఎందుకు లాసులు వస్తాయంటే అక్కడ బాగానే ఉంది నడుపుతున్న వాళ్ళు బాగా తాగేసి అక్కడ ఒకళ్ళు బుర్ర ఒకళ్ళు బద్దలు కొట్టేసుకున్నారనుకో, ఎవడో ఒకడు పోయాడు అనుకో, లాసే కదా. ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి అర్ధాష్టమ రాహువులో. అందుకని ధనుసు రాశి వాళ్ళు దూరంగా ఉండాలా. మందుకు దూరంగా ఉండాలా, మందు షాపులకు దూరంగా ఉండాలా. మందుల షాపులు అంటే మెడిసిన్ షాపులు కాదు, ఈ యొక్క వైన్స్, పబ్స్ ఇలాంటివి. సో ఈ బిజినెస్లకు దూరంగా ఉండి చక్కగా కాయగూరలు, తర్వాత ఈ ఆకుకూరలు, ధాన్యాలు, విత్తనాలు, ఈ వ్యాపారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. రైతులకు బాగుండదు. అగ్రికల్చర్ తర్వాత హార్టికల్చర్ మినిమం బిజినెస్ని ఇస్తుందన్నమాట. మరి అలాగే వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారు? ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా ధనుసు రాశి వారికి ఫుల్ సపోర్ట్. ఇంట్లో తల్లి, తండ్రి, భార్య మొత్తం అందరూ ఫుల్ సపోర్ట్. అత్తగారు, కోడలు ఇద్దరు కలిసి షాపింగ్కి తీసుకెళ్తారు. ఆరిపోయేదేవుడు వీడి బిల్లే. అంత హ్యాపీగా చక్కగా ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తుంది. ఇక ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యమా? ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు కదా. అర్ధాష్టమ రాహు ఏం చేస్తాడు? బీపీలు, షుగర్లు, టెన్షన్లు. ఎందుకు వచ్చింది అది? ఎందుకు వచ్చిందంటే అనవసరమైనటువంటి విషయాలు. కాబట్టి ఈ విధంగా మనకి టెన్షన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. కాబట్టి దాని నుంచి వాళ్ళు ఎక్కువ ఆలోచన చేయకుండా ఈ షుగర్లు, బీపీలు కంట్రోల్ కనుక చేసుకున్నట్లయితే, ఔషధ సేవ చేసుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యం. ఇందులో కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు, మరి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? క్లీన్ షీట్ ఇచ్చేస్తారు వీళ్ళకి. నేరాలు ఘోరాలు చేసేసినా సరే ధనుసు రాశి వాళ్ళు, శని బ్రహ్మాండంగా ఉన్నాడు, కేసెస్ హాస్టైల్ అయిపోతాయి. బ్రహ్మాండంగా మొత్తం అందరూ ఎవిడెన్స్లన్నీ కూడా అప్రూవల్గా మారిపోతారు. వీళ్ళు శిక్షలు తగ్గిపోతాయి. వీళ్ళకి ఇచ్చినటువంటి కేసెస్ అన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోయి హాస్టైల్ అయిపోతే ఏమైపోతుంది? కేసులే ఎగిరిపోతాయి. కాబట్టి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి. కాబట్టి బ్రహ్మాండంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు అన్ని కోర్టు సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే విద్యార్థులకు కావచ్చు, ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది? గురుడు మనకి 5వ ఇంట్లో ఉన్నాడు. బ్రహ్మాండంగా చదువుకుంటారు పిల్లలు, మంచి మార్కులతో పాస్ అవుతారు. మార్కులు ఎక్కువ వస్తే ఏమవుతాయి? విశ్వవిద్యాలయాలు పిలుస్తాయి అప్లై చేసుకుంటే. వీళ్ళు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో సీట్లు వస్తాయి, ఫారిన్కి వెళ్తారు, చదువుకుంటారు. ఈ యొక్క కేతు ఎక్కడున్నాడు? మరి రాజ్యస్థితికితుడై ఉన్నాడు.
కాబట్టి వీళ్ళకి విదేశాలకు వెళితే మరి చాలామందికి ఉద్యోగాలు రావు, పార్ట్ టైం జాబ్లు, కానీ వీళ్ళకి వచ్చేస్తాయి. తల్లిదండ్రులు ప్రతి నెల పంపాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళ యొక్క మెదడుకి పదును పెడతారు, వీళ్ళకి అవకాశాలన్నీ వీళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా లబ్ధి పొందుతారు. మనశ్శాంతిగా వారు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో చేరిపోతారు. రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకు వచ్చేసరికి మనకి రవి ఫిబ్రవరి నెల 13వ తేదీ నుంచి తృతీయ స్థితిగతుడై గొప్ప ఉన్నత పోస్టుల్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అది శత్రుక్షేత్రం అవడం వల్ల, మీకు ఇచ్చిన పోస్టుల వల్ల మీ పార్టీలోనే ఇతరులంతా కూడా ఏడుస్తారు. మీరు వాళ్ళ దగ్గర పెట్టుకొని కనుక జాగ్రత్తగా చేయకపోతే ఆ పదవుల నుంచి కప్పలు లాగేయడానికి చూస్తాయి. ఇండియన్ కప్పలకు ఒక అలవాటు ఉంది. ఒక డ్రమ్ ఉందంట. డ్రమ్ ఉండి అందులో కప్పలు ఉన్నాయంట. ఒకదాన్నొకటి లాగేస్తున్నాయి. అది బ్రిటిషర్స్ ఏం చేశారు, మిగతా ఈ చేపలు గీపలు అవి ఉన్నాయి, ఇవన్నీ ఏమన్నారు, ఈ బాక్స్కి తలుపక్కర్లేదు అంటాడు వాడు. వై అని అంటే దే ఆర్ ఆల్ ఇండియన్ ఫ్రాగ్స్. ఒకని ఎదగనివ్వవు, ఎదుగుతుంటే ఇంకొక కప్ప కిందకి లాగేస్తాయి. సో దీనికి బాక్స్కి అవసరం లేదు, తలుపులు అవసరం లేదు, పైకి ఎగిరిపోవు, కిందకి ఇవి లాగేస్తూ ఉంటాయి. బట్ క్లోజ్ దట్ ఇటాలియన్ ఫిష్, క్లోజ్ దట్ లండన్ ఫిష్ అంటాడు. అంటే అవి ఎగిరిపోతాయి. అవి ఫారినర్స్కి అలాంటి ఇబ్బందులు ఉండవు. అక్కడ ఎదుగుతుంటే వాడి టాలెంట్ మీద వాడు ఎదిగిపోతాడు, క్రింద వాడు లాగడు. ఆ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి పోస్టులు వస్తే మిగతా రాశులు వాళ్ళు లాగేస్తారు. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు పరిపాలన అనేటటువంటిది పేద ప్రజలకు చేసుకుంటే, వాళ్ళ యొక్క మనసును దోచుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కావచ్చు, లేదు అనేసి అంటే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటే? శుక్రుడు జన్మస్థితి, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి, కుదుర్చుకొని పెట్టేసుకుంటారు తక్కువ కట్నాలతో. సంతానం ఇంతకాలం లేనటువంటి వాళ్ళకి పంచమగురుడు సంతానం చేసేస్తాడు. కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక వీటి కోసం ఎన్నో సంవత్సరాలుగా హాస్పిటళ్ళ చుట్టూ, డాక్టర్ల చుట్టూ, దేవాలయాల చుట్టూ, తర్వాత బాబాల చుట్టూ వీళ్ళ పిల్లల్ని ఇస్తారట. మరి అటువంటి వాళ్ళ చుట్టూ కూడా వీళ్ళకి దొరికిందే ఛాన్సు. ఎవడో ఒకడు, ఒక సామెత ఒకటి ఉందన్నమాట. వీళ్ళు ఏ పుట్టలో ఏ పాముందో, మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు చెప్తారు, ఏ పుట్టలో ఏ పాముందో ఏముండదు, బురద పాము ఉంటుంది. అంటే ప్రతి ఒక్కడిని ట్రిచ్ చేయాలండి. ఎవరికి తెలుసండి? ఆర్ఎంపీ డాక్టర్ వల్ల రావచ్చేమో, ఎంబీబీఎస్ డాక్టర్ వల్ల రావచ్చేమో, అరే ఆడు ఫేక్ బాబా అమ్మ అంటే ఫేక్ బాబా పవర్స్ లేవమ్మా అంటే ఏమోనండి వాడి వల్ల రావచ్చేమో అనేటటువంటి సైకాలజీని ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు అర్ధాష్టమ రాహు వల్ల ఉంటుంది. కాబట్టి సంతానం వీళ్ళకి లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వీళ్ళు ఎక్కడికి తిరగడం అవసరం లేకుండా పంచమ గురుడు ఇచ్చేస్తాడు. గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? ఉంది కదా. ఇప్పుడు శని తృతీయ స్థితిగతుడు, వాహనాలు కొంటారు. పంచమ స్థితిగతుడు గురుడు, ఇళ్ళు కొంటారు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు కొంటారు, అద్దెల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్లలో అద్దెకుంటారు. కాబట్టి బ్యాలెన్స్ అయిపోయింది. మరి అలాగే అమావాస్య తర్వాత ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే? తారాజువ్వ ఏ విధంగా అయితే, రాకెట్ ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో ఆ విధంగా ధనుస్సు రాశి వాళ్ళ యొక్క జాతకాలు ముందుకు వెళ్ళిపోతాయి. బాగున్నటువంటి జాతకాలను కానీ మాకు బాలేదండి గురుగారు మీరు బాగా చెప్తున్నారండి అంటే ఇంకా కష్టపడి ఎక్కువ. అంతేగాని ఏమాత్రం నా జాతకం బాలేదనుకున్నావో నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోద్ది. బికాస్ నువ్వు ఎవరివి? నువ్వు జీవుడివి, దేవుడివి నుంచి అంశ నుంచి వచ్చావు. ఒకడే ఉన్నటువంటి దేవుడు అనేకం అవ్వాలనుకున్నాడు, అనేకమైపోయాడు. అలాగే నువ్వు కూడా బాగున్న జాతకాన్ని, అంటే ఏదనుకుంటే అది అయిపోతాం అన్నమాట. నా జాతకం బాగుందండి అని అనుకున్న జాతకాన్ని బాలేదండి అనుకున్నావో అప్పుల పాలైపోతావు. కాబట్టి బీ ఆప్టిమిస్టిక్, లివ్ రియలిస్టిక్గా బ్రతకండి. బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఈ ధనుసు రాశి వాళ్ళకి తిరుగు లేదు. మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు?
పరిహారాలు ఉన్నాయమ్మా. మనము స్ట్రెంథన్ చేసుకోవాలా గ్రహాలని, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పెద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. మినప సున్నండ్లు చక్కగా తయారు చేసి పెద బ్రాహ్మణులందరికీ కూడా, పేదవాళ్ళ అందరికీ కూడా పంచవచ్చు దేవాలయాల్లో. షేర్ ద సిన్స్. మనకు నేను కూడా కూర్చునేవాడిని దేవాలయాల్లో, కోవా ఇస్తుంటే కళ్ళగొద్దుకు తినేవాడిని, సున్నుండలు శనగలు ఇస్తుంటే అబ్బాయి ఇంకొంచెం పెట్టు అని తినేవాడిని. మా గురువుగారు ఒకసారి నన్ను డెప్ప మీద ఇట్లా పీకారు. అరే స్టూపిడ్ ఫెలో, ఎందుకు పంచుతున్నారు అనుకుంటున్నారో వాళ్ళకి నాలాంటి సిద్ధాంతం ఎవడో చెబితే దోషాలు పోవడం కోసం పంచుతున్నారు, నువ్వు ఇంకా ఇవ్వండి అని తినేస్తున్నావు. యు ఆర్ షేరింగ్ దర్ సిన్స్ బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ జాబ్, స్టిల్ దెన్ యూ టేక్ ఇట్ అన్నాడు. అంటే స్పృహ కలిగి ఉండాలా, తీసుకోవాలా, షేర్ చేసుకోవాలా. ఒకళ్ళ పాపాలు ఒకళ్ళు, కేవలం సుఖాలు సంతోషాలు డబ్బులే కాదు. కాబట్టి అదే మానవత్వం. అందువల్ల వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే సున్నుండలు తయారు చేయండి, కేవలం పేద బ్రాహ్మణులకే కాదు మొత్తం పేదవాళ్ళందరికీ పంచండి. అలాగే బెజవాడ వెండి కనకదుర్గమ్మ దర్శనం చేసుకోండి, ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ తిరగండి. అరుణాచలం పర్వతం ఒకటే కాదు, అరుణాచలం వెళ్తే నీకు వచ్చేది ఏమిటి? గురుబలం. ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ తిరిగితే నీకేమొస్తుంది? రాహుబలం. కాబట్టి ఇది చేయలేమండి అనుకునేటటువంటి వాళ్ళు ఇంట్లో కూర్చోండి, కనకదుర్గమ్మ పాదాలకి అర్చన చేయండి కుంకుమార్చనతో. మీ జీవితం దివ్యంగా భవ్యంగా మారిపోతుంది ఈ ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం. ఇది నిజం, ఇదే నిజం. అలాగే గురుగారు, ఫిబ్రవరి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ఎలాంటి దానాలు చేయాలి, అలాగే అమ్మవారిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.